హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఏంటి అక్క వాళ్ళ తోటకూర చూపిస్తుందని అనేసి అనుకుంటున్నారా? ఇది మా ఇంటి ముందు పడి మలిచిన తోటకూర చెట్టు. అంటే పడి మలిచింది అనేసి అంటున్నారా? ఇక్కడ పైన పోతలు వస్తూ ఉన్నాయి కదా, ఆ పోత అంతా నేనేం చేస్తానంటే చుంచేసి ఆ నేల మీద వేస్తుంటా. అదే మళ్ళీ నీళ్ళు పడుతూ ఉంటాము. ఆ నీళ్ళు పట్టినప్పుడల్లా ఆ చెట్లు మళ్ళీ మొలకలు ఎత్తేసుకొని వస్తూ ఉంటాయి. ఈ చెట్టుని అయితే ఇప్పటికి 7-8 మాటలు అయితే ఆకుని కోసాను అనమాట. ఎందుకంటే అంత కోస్తున్నా కూడా మళ్ళీ ఎగురేసుకొని వస్తూనే ఉంది. ఇంకా సరే, ఇంకా తోటకూర పప్పు చేద్దామనేసి ఇవాళ తోటకూర కట్ చేశాను. తోటకూరని ఇంకా చాకు పెట్టేసి ముక్కలు ముక్కలుగా కట్ చేశాను. కందిపప్పు, పచ్చిమిర్చి, టమాటా తీసుకుంటున్నాను అనమాట. పచ్చిమిర్చి కూడా కట్ చేద్దాము, టమాటాలు కట్ చేస్తున్నాను. కందిపప్పు కడిగేసి పెట్టేసి అందులోనే పచ్చిమిర్చి, టమాటా వేసేసాను అనమాట. తర్వాత ఆకుకూరను కూడా వేసేస్తున్నాను. తర్వాత ఏం చేస్తానో ఒకసారి చూడండి. నా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి, అలానే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, రిలేటివ్స్ కి అందరికైతే షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. అలానే నా వీడియో చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం చూసేవారికి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఇంకా తర్వాత తగినంత చింతపండు తీసుకున్నాను, కొంచెం పసుపు వేసాను, కొంచెం ఉప్పు వేసాను, తగినన్ని వాటర్ అయితే వేసేసాను అనమాట. వేసేసి ఇంకా పొయ్యి మీద పెట్టేద్దాము. కరెక్ట్ గా 4 విజిల్స్ వస్తే చాలు. ఎందుకు 4 విజిల్స్ అనేసి కరెక్ట్ గా చెప్తున్నాను అంటే, మనము అప్పుడు పాతకాలం వాళ్ళంటే పప్పు కుక్కర్లు అవేం లేవు కదా. అంత ముందు ఏంటంటే మట్టి కొండల్లోను, లేదంటే తెల్ల దబర్లు అలాంటి వాటిల్లో చేసేవాళ్ళు ఎక్కువ శాతం. అలా చేసే టేస్ట్ ఇప్పుడు మీకు రావాలి అనేసి అనుకుంటే మాత్రం ఇదే కరెక్ట్. మీ పిల్లలు తినాలన్నా తినకుండా, అంటే మీరు పప్పు ఎప్పుడైనా చేస్తే ఇదేంది చట్నీ లాగుంది అనేసి మేము ఎట్లా తినాలి అనేసి అనుకుంటూ ఉంటారు కదా. అలా లేకుండా చేయడం కోసం ఇది నేను మీకు చెప్తున్నాను అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా పప్పు ఎనిపేసేసుకున్నాను. తర్వాత ఒక దబర పెట్టేసి ఆయిల్ వేసేసాను. నెక్స్ట్ ఒక ఉల్లిపాయని అయితే సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక ఎనిమిరపకాయ చిన్న ముక్కలు చేసి పెట్టాను. చిన్నుల్లిపాయలు అయితే కొంచెం అట్లా నలిపి పెట్టేసేసుకున్నాను అనమాట. ఆయిల్ వేడైన తర్వాత అవి వేసేసి ఫ్రై చేయాలి. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి చిటపటలాడేది అయిపోయిన తర్వాత పోపు దినుసులు కూడా వేసాను. పోపు దినుసులు కూడా కొంచెం వేగిన తర్వాత ఇంకేంటంటే, నేను కొత్తిమీర అయితే నాకు అందుబాటులో లేదు. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేదాన్ని. ఇంకా పుదీనా ఏంటంటే మా ఇంట్లోనే ఉంది. ఇంకా పుదీనా వేస్తే చాలా బాగా తింటారు మా ఇంట్లో. పప్పుకి ఏంటంటే కొత్తిమీర కన్నా పుదీనా చాలా చాలా టేస్ట్ వస్తుంది. అందుకే పుదీనా, ఫ్రెష్ పుదీనా కదా కడిగేసి ఇంకా అది కూడా ఆకులు కట్ తీసుకున్నాను అనమాట. వేసేసాను. ఇంకా అది కూడా వేడైన తర్వాత పప్పు వేసేసి కొంచెం బాగా కలిపెట్టి వేసాను. పప్పు రెడీ అయిపోయింది. మీ భర్తలు కానీ పిల్లలు నచ్చుతారు ఖచ్చితంగా. బాయ్ బాయ్.